బీఆర్ఎస్కి బస్సు వద్దా, కాంగ్రెస్ ఆటో పంచ్. ఓకే అజిత్ గారు, మొత్తానికి మొత్తానికి వాళ్ళ తెలంగాణ అసెంబ్లీ వేదికగా ఫైట్ మీద ఫైట్ నడిచినట్లుంది, యుద్ధం మీద యుద్ధం నడిచినట్లుంది. అసెంబ్లీలో ఎవరికి వాళ్ళు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ చాలా మాటల దాడి కొనసాగినట్లుంది. రేవంత్ రెడ్డి గారు బయట ఉన్నట్లుంది. అట్లాగే హరీష్ రావు గారు కూడా మాట్లాడిన బయట అనుకుంటా. అప్లై చేయండి. నాగార్జున సాగర్ 100% మన భూభాగంలో ఉంది. మన ప్రాంతానికి లోపలికి వచ్చి తుపాకులు పెట్టి ప్రాజెక్టులను ఆక్రమించుకుంటుంటే వీళ్ళ సహకారం లేకుండా వస్తాడా అధ్యక్ష? ఇంటి దొంగలు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి వచ్చి నాగార్జున సాగర్ డామ్ మీద పహారాలు కాసే పరిస్థితి వస్తుందా అధ్యక్ష? ఎందుకు ఆ రోజు వీళ్ళు మాట్లాడలేదు? వీళ్ళు ఇచ్చిన అలుసే కదా, వాళ్ళు పెట్టిన పులుసు తిని వీళ్ళు అలుసు ఇవ్వడం వల్లనే కదా ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది. ఆయనలో రాయలసీమకు పోయినప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, శ్రీమతి రోజా గారు పెట్టిన రాగి సంకటి రొయ్యల పులుసు తిని రాయలసీమను రతలాలసీమను చేస్తా అని చెప్పి మాట ఇచ్చి బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, మీరు కొట్టుకపోండి అన్నాడు. వాళ్ళు కొట్టుకపోయారు. ఇప్పుడు మేము వచ్చినాక అట్టెట్లా కొట్టుకపోతాడంట? ఎవరు అధ్యక్ష బాధ్యత ఎవరు వహించాలి? దానికి పునాది రాయేసింది మీరే కదా. 8 టీఎంసీలు పర్ డే తరలించకపోవడానికి అనుమతి ఇచ్చింది, టెండర్లు పిలిచింది, కాంట్రాక్టులు అప్పచెప్పింది, పనులు పూర్తి చేసింది మీరు అధికారంలో ఉన్నప్పుడే కదా అధ్యక్ష. 6.5 లక్షల మంది ఇవాళ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చారు అధ్యక్ష. 21 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఏ మహిళలకైతే ఉచితంగా మీరు ప్రయాణం చేయాలని చెప్పేసి ఒక గొప్ప వరం ఇచ్చారని చెప్పి మీరు భావిస్తున్నారో, ఈ యొక్క 21 మంది డ్రైవర్ల యొక్క భార్యలకు కూడా మీరు ఖచ్చితంగా ఎక్స్గ్రేషియా 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చేయాలని చెప్పేసి వారి తరఫున కోరుతున్నా అధ్యక్ష. బస్సులు మేము ఉచిత బస్సులు పెట్టాం కాబట్టి మీకు బస్సులు ఎక్కడం ఇష్టం లేక ఆటోల్లో వచ్చారని అడుగుతున్నారు. ఆటో నిర్ణయం వెనక రాజకీయపరమైనటువంటి అంశాలు ఉంటుంది. ఆటో డ్రైవర్ల విషయంలో బీఆర్ఎస్ పోరాడుతుందనంటే ఆటో డ్రైవర్లు ఎప్పుడైనా 2-3 కస్టమర్లు ఎక్కించుకున్నప్పుడు వాళ్ళ డిస్కషన్ వాళ్ళు కొంత చేస్తారు. అందుకని అక్కడ నుంచి ప్రభుత్వం మీద నెగిటివ్ టాక్ తీసుకురావాలనే ఉద్దేశంతో అది కేటీఆర్ గారు చేసినటువంటి వ్యూహంలో భాగం. ఎందుకంటే మొన్న ఆయన ఆటో ఎక్కి కూడా ప్రయాణం చేశారు కదా, ఇదంతా ఒక పొలిటికల్ గేమ్. సరే, దీనికి సంబంధించి అజిత్ గారు ఏంటంటే మొత్తానికి అసెంబ్లీ సాక్షిగా ఫైట్ జరుగుతున్నట్లుంది కదా. వంశీ గారు అంటే రేవంత్ రెడ్డి గారు 2 మాటలు చెప్పారు. వంశీ గారు పులుసు తిన్నారు, అలసైపోయారు అని చెప్పి ప్రాస బాగుంది. అది రేవంత్ రెడ్డి అసెంబ్లీలోనే రేవంత్ రెడ్డి గారు చెప్పిన ప్రాస. వంశీ గారు ఇదే మాట అన్నారు, పులుసు తిన్నారు, అలసైపోయారు అని చెప్పి. అందులో రోజా ఇంటికి వెళ్ళి మీరు రొయ్యల పులుసు తిన్నారు, రాగి సంగటి రొయ్యల పులుసా చేపల పులుసా అండి? రొయ్యల పులుసు అని చెప్పారు వంశీ గారు. అది పొరపాటు పడి ఉంటారు. అయితే చేపల రొయ్యల పులుసు, రాగి సంగటి రొయ్యల పులుసు తిన్నారు. తిన్న వెంటనే ఇక బేసిన్లు లేవు, భేషజాలు లేవు, మొత్తం రాయలసీమ అంతా కూడా నీళ్లు తీసుకొస్తాను అని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పిలిచారు. పిలిచి అక్కడ మళ్ళీ డైనింగ్ టేబుల్ మీద భోజనం చేస్తా ఆ డైనింగ్ టేబుల్ మీదే జీవో నెంబర్ కూడా చెప్పారు వంశీ గారు. 203 ఏదో ఉంది. దాని ఆవిర్భావానికి ఆ డైనింగ్ టేబులే కారణమైంది. ఆ తర్వాత మొత్తం ప్రతిరోజు కూడా 8 టీఎంసీల నీళ్లని ఇక్కడ నుంచి మొత్తం కృష్ణా నీళ్లని తరలించకపోవడానికి అక్కడ ఒక పథకం రచించారు. దాంట్లో భాగంగానే ముచ్చుమర్రి ఆ రోజు అంటే చంద్రబాబు నాయుడు గారి సమయంలో ముచ్చుమర్రి ఉన్నప్పుడు మీరేమనలేదు. అదేవిధంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం వంశీ గారు, రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది అది కూడా చెప్పారు. ఒకటి ఏంటంటే కుండకి కింద వాళ్ళు రంధ్రం చేసేసి తీసుకెళ్లిపోయే విధంగా అది ప్లాన్ చేశారనని ఇక వేరే ఆ భాషలో ఇక రేవంత్ రెడ్డి గారి భాష కూడా ఉంటది కదా వంశీ గారు, మీరు తీసుకొచ్చి భోజనాలు పెట్టారు, ఆయన బొక్క పెట్టి వెళ్ళిపోయారు అని చెప్పారు వంశీ గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దాంతోపాటు మీరు ఆ రోజు పులుసు తిని అలసివ్వడం మూలానే నాగార్జున సాగర్కి AK-47లు తీసుకొచ్చి మొత్తం నాగార్జున సాగర్ని అంతా కూడా ఆక్రమించుకున్నారు అని చెప్పారు వంశీ గారు. అంటే ఈరోజు మొత్తం కూడా దాదాపు ముఖ్యంగా కృష్ణా వాటర్కి సంబంధించి కాళేశ్వరానికి సంబంధించి ఏమో నిన్ననే మేడిగడ్డకి సంబంధించి విజిలెన్స్ రిపోర్ట్ రావడము, మేడిగడ్డ మీద ఈసారి అసెంబ్లీలో చర్చ అవుతుంది అని అనుకుంటే అట్నుంచి వాళ్ళు KRMBని రెడీ చేసుకొని వచ్చిన నేపథ్యంలో KRMBకి సంబంధించి వరుసగా అన్ని ప్రాజెక్ట్స్ కూడా అటు శ్రీశైలం దగ్గర నుంచి ఇటు నాగార్జున సాగర్ వరకు కూడా శ్రీశైలం ఆంధ్ర ఆధీనంలో ఉంటుంది, ఇక్కడ ఉన్న తెలంగాణ ఆధీనంలో ఉండే అసలు మీరు అలసివ్వకపోతే తెలంగాణ భూభాగంలోకి ఎలా వస్తారు తీసుకెళ్తారా అని చెప్పి
చాలా హాట్గానే మాట్లాడారు వంశీ గారు. దాని మీద మళ్ళీ హరీష్ రావు గారు కౌంటర్ ఇచ్చారు. కొన్ని వివరాలు సంబంధించి మీరు కరెక్ట్ చెప్పట్లేదు అని అనేది ఎస్ఆర్ఎస్పికి సంబంధించి ఇలా అన్ని మొత్తం చాలా హాట్గా జరిగింది. టోటల్గా అసలు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ గారు అసెంబ్లీకి రాకపోవడం ఎలా అని అనేది తప్పుపట్టారు వంశీ గారు. ఇది అసలు కరెక్ట్ కాదు, మీరు ఇష్టం లేకపోతే అసలు ఎందుకు పోటీ చేయాలి, ఎందుకు అసెంబ్లీలోకి రావాలి, మీరు రాకపోవడం అని అనేది కరెక్ట్ కాదు అని అనేది ఇటు రేవంత్ రెడ్డి మాట్లాడారు వంశీ గారు. అంటే మొత్తం మీద హాట్గానే ఈరోజు తెలంగాణ అసెంబ్లీ జరిగింది. దాన్ని మించి ఇంకొకటి కూడా వంశీ గారు మనం నిన్ననే చూసాము, కేసీఆర్ గారిది లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కార్యాలయం కూడా మార్చారు. మార్చిన తర్వాత అసలు రాలేదు వంశీ గారు. ముందు వస్తారేమో అని అనుకున్నారు, మార్చిన తర్వాత అసలు రాలేదు. అసలు రాకపోగా మొత్తానికి కేఆర్ఎంబి ఇష్యూని తీసుకొచ్చి మేడిగడ్డని చాలా ఇది చేయాలనుకున్నప్పుడు మేడిగడ్డని ముందుకు తీసుకొచ్చారు వంశీ గారు. దాంతో పాటు ఆటో వంశీ గారు సరే అండి గారు రైట్ నెక్స్ట్